రవికుమార్ గారు చెప్పండి. అమెరికా సంబంధించిన జోక్యం భారతదేశంలో శృతి మించి, మితిమీరి భారతదేశ సార్వభౌమత్వానికి ఏమన్నా కాలు పెట్టే ఆ ప్రయత్నం ఏమైనా కనిపించిందా? ఈ మధ్య కాలంలో మనం షిమ్లా ఒప్పందాన్ని దాంట్లో కూడా ఏలు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? అమెరికా మౌలికంగా భారతదేశానికి చారిత్రకంగా చూసినప్పుడు కూడా అది శత్రువా మిత్రుడా అనేది భారతీయ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. హ్మ్. భారతీయులందరికీ కూడా ఏదైనా పోల్ పెట్టండి మీ టీ10లో కూడా. హ్మ్. పోల్ పెడితే ఆ పోల్లో 90% అమెరికా శత్రువు అని, లేదు ఎవరు మిత్రుడు అంటే రష్యా మిత్రుడు అని వస్తుంది. హ్మ్. దానికి కూడా కారణాలు ఉన్నాయి. రష్యా ఎందుకు మిత్రుడయిండు? ఇప్పుడున్న రష్యా కాదు, సోవియట్ రష్యా ఉన్నప్పుడు అది కొనసాగుతుంది అనుకోండి ఆ ప్రభావం. అది ఆ విషయాలు మాట్లాడదాం మనం. అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కాశ్మీర్ అంశంలో అమెరికా వేలు పెట్టడం, సీజ్ ఫైర్ అమెరికానే ప్రకటించడం ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది ఇందులో ఏం డిస్ప్యూట్ లేదు. దాన్ని అంతర్జాతీయ ఇష్యూ చేయడానికి కూడా మనం వ్యతిరేకం. కానీ కాశ్మీర్ ఇష్యూని ఐక్యరాజ్య సమితి వేదికల మీద ప్రస్తావించి దాని మీద ఒక సందర్భంలో వీటో చేయాల్సి వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా మన కాశ్మీర్కి వ్యతిరేకంగా వీటో చేసినటువంటి చరిత్ర కూడా అమెరికాకు ఉంది. వాళ్ళు ఆ రకంగా దీన్ని అంతర్జాతీయంగా చేయాలని చూస్తారు. సిమ్లా ఒప్పందంలో ఉన్నది కూడా ఏంటంటే కాశ్మీరు అది అంతర్జాతీయ ఇష్యూ కాదు, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఈ తగాదాలు ఇవన్నీ కూడా ఈ రెండు దేశాలకు సంబంధించింది, అది భారతదేశానికి సంబంధించింది. కానీ అమెరికా ఎప్పుడు కూడా దాన్ని అంతర్జాతీయం చేయాలని చూస్తుంది, పాకిస్తాన్ కూడా అంతర్జాతీయం చేయాలని చూస్తుంది. అంటే పాకిస్తాన్ అంతర్జాతీయం చేయాలంటే దానికో స్వార్థం ఉంది. షిమ్లా ఒప్పందంలో వాళ్ళు 72లో ఓడిపోయి 93,000 మంది సైనికులకు సంబంధించి భారతదేశం బందీలుగా ఉన్న సందర్భంలో జరిగిన షిమ్లా ఒప్పందం కాబట్టి అది రెండు దేశాల మధ్య ఉండాలంటే పాకిస్తాన్ కూడా నచ్చకపోవచ్చు. కానీ అమెరికా ఎందుకు అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలనుకుంటుంది? అమెరికా మొదటి నుంచి కూడా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి వైఖరితో ఉంది. మనందరికీ తెలుసు 71లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగింది. అవును, పాకిస్తాన్ నుంచి. ఆనాడు మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసాం, బంగ్లాదేశ్ విముక్తికి సపోర్ట్ చేసాం. మనం పాకిస్తాన్ యుద్ధం మనకి వచ్చినప్పుడు పాకిస్తాన్ వైపు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నాటో దేశాలన్నీ కూడా వచ్చేసినాయి యుద్ధంలోకి. సప్తమ నౌకాదళం 7th ఫ్లీట్ మన బంగాళాఖాతంలో కూడా వాళ్ళు రావడం కోసం నిర్ణయమై వచ్చేశారు. ఆ సందర్భంగా సోవియట్ రష్యా ఒక ప్రకటన చేసింది, భారతదేశం మీద చెయ్యి పడితే అది నా మీద పడినట్టు, దాని మీద దాడి జరిగితే అది నా మీద దాడి జరిగినట్టుగా నేను భావిస్తాను అని చెప్పి సోవియట్ రష్యా ప్రకటించిన తర్వాత అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి నాటో దేశాలన్నీ వెనకడుగు వేసింది. అప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్యలో వార్ జరిగింది. సహజంగా మనకి పాకిస్తాన్కి మధ్యలో వార్ జరిగితే ఎవరు గెలుస్తారు? ఇండియా. మనమే గెలుస్తాం. కానీ వాళ్ళందరూ వస్తే ఏం జరుగుద్ది? కాబట్టి వాళ్ళని అడ్డుకున్నటువంటిది. అందుకనే భారతీయులందరూ కూడా అనేక దశాబ్దాలుగా సోవియట్ రష్యా అంటే చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. దానికి కారణం ఏంటంటే అత్యంత కష్టకాలంలో మన వైపు ఉన్నారు. కేవలం పాకిస్తాన్ యుద్ధంలో అమెరికాని వ్యతిరేకించినందుకే కాదు. నేను అదే ప్రశ్న అడదాం అనుకున్నా. పాకిస్తాన్లో అమెరికాను వ్యతిరేకించినందుకేనా, లేదంటే భారతదేశానికి అసలు సోవియట్ రష్యా ఏం చేసింది? భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మనది కొత్త కాపురం. మన కొత్త కాపురం అంటే మన దగ్గర ఏమీ లేవు. బ్రిటిష్ వాడు అప్పుడు దాకా మనల్ని పీల్చి పిప్పి చేసి వెళ్ళిపోయాడు. మన దగ్గర డబ్బులు లేవు, సాంకేతిక పరమైన ఇటు లేవు. అంటే ఉన్నా వాడు చాలా పూర్ దేశం కింద ఉండేది. ఆ టైంలో మనకి ఏం కావాలా? భారతదేశం అభివృద్ధి కావాలంటే ఒకటి పవర్ కావాలి, అంటే విద్యుత్తు. 2 స్టీల్ కావాలి. 3 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలు ఉండాలి, ఉపగ్రహాలు అవన్నీ ఉండాలి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కావాలి. ఇట్లాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలి. వీటి గురించి మనం అమెరికాని అడిగాం, మాకు సహాయం చేయండి అని. అమెరికా చాలా ధనిక దేశం కాబట్టి అమెరికా వాళ్ళు ఏమన్నారంటే మేము సహాయం చేస్తాం, మీకు స్టీల్ కావాలంటే మేము అమ్ముతాం, మా దగ్గర స్టీల్ ఉంది, కొనండి. లేకపోతే మీకు టెక్నాలజీ కావాలంటే మేము అమ్ముతాం, మీకు ఏది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అవి కావాలంటే మేము అమ్ముతాం అని చెప్పి వాళ్ళు. అదే విధంగా ఉపగ్రహాలు మేము అమ్ముతాం, టెక్నాలజీ మేము అమ్ముతాం, మీరు కొనుక్కోండి. ఆయుధాలు మేము అమ్ముతాం, మీరు కొనుక్కోండి అన్నారు. సోవియట్ రష్యా దగ్గరికి మన వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సోవియట్ రష్యా వాళ్ళు ఏమన్నారంటే మేము మీకు ఏది అమ్మం, మీ దగ్గరే మీరే నిర్మించుకునే అవకాశం కావాలని మీరు అడుగుతున్నారు కదా, మీరు అడిగినట్టు మేము చేస్తాం.
మీకు మేము ఆర్థిక సహాయం ఒకటే కాదు, టెక్నాలజీ సహాయం చేస్తాం. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, మన సీలేరు జల విద్యుత్ కేంద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉమ్, బిలా ఉక్కు కర్మాగారం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కానీ, ఉమ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో కానీ, ఉమ్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లో కానీ, నువ్వు ఎందులో అయినా చూడు, భారతదేశంలో మనం నిర్మించుకున్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి కారణమైనటువంటి, ఆర్థిక స్వావలంబనకి పునాదిగా ఉన్నటువంటి అన్ని సంస్థల దాంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ సోవియట్ సహకారం ఉంది, స్పేస్లో సోవియట్ సహకారం ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో సోవియట్ సహకారం ఉంది, బిలాయ్ బొకారో అలాంటి ఉక్కు కర్మాగారాల దాంట్లో సోవియట్ సహకారం ఉంది, ఆయిల్ గ్యాస్ తవ్వి తీసే దాంట్లో సోవియట్ సహకారం ఉంది. ఈ సహకారంతో మన భారతదేశం ఒక తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటువంటి ఒక స్వతంత్ర ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదగటానికి అవసరమైనటువంటి పునాది మొత్తం సోవియట్ రష్యా వాళ్ళు వేశారు. అమెరికా వాళ్ళు మనకి సహాయ నిరాకరణ చేసి పేద స్థితిలో ఉన్న మన దగ్గర కూడా పీల్చి పిప్పి చేద్దామని చూశారు. ఉమ్, ఆ రకంగా సోవియట్ రష్యాకి మనకి మైత్రి బంధం బాగా బలపడింది. మనం ఆర్థికంగా, సాంకేతికంగా, మిలిటరీ పరంగా అన్ని రకాలుగా ఎదగటానికి సరైనటువంటి ప్రాతిపదిక ఏర్పడింది. అది ఇంకా కొనసాగుతున్నట్టుంది కదా సోవియట్ రష్యా అది తర్వాత కూడా? ఇటీవల కాలం వరకు కూడా, అంటే సోవియట్ రష్యా 1990 వరకు ఉనికిలో ఉంది. ఉమ్, అది ఒక కమ్యూనిస్టు దేశంగా ఉండేది. ఆ దేశాల నేతలందరితో, స్టాలిన్ దగ్గర నుంచి అందరితో కూడా మనకి ఆ సంబంధాలు ఉండేవి. వాళ్ళు మనకు అండగా నిలబడేవాడు. సోవియట్ రష్యా పతనం అయ్యి అది 15 ముక్కలైంది. ఉమ్, ఇవాళ ఉక్రెయిన్ అంటున్నాం, ఉక్రెయిన్ కూడా సోవియట్లో భాగమే అప్పుడు. ఉమ్, ఇవన్నీ ముక్కలైన తర్వాత కూడా పెద్ద దేశంగా సోవియట్ యూనియన్ ఇప్పటికి కూడా ఉంది. ఆ రష్యా ఉంది ఇప్పుడు, ఉమ్, సోవియట్ లేదు. ఉమ్, ఆ దేశాలన్నీ కలిపితే సోవియట్. ఉమ్, ఇప్పుడు ఆ రష్యాతో ఇప్పటికి కూడా మనకు ఆ సంబంధాలు అంతే ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఇచ్చే ఆయుధాలు కానీ, ఆయుధాలు ఇప్పుడు ఉమ్, మనకి రష్యా ఇచ్చే ఆయుధాలే మనకి చాలా ముఖ్యమైనటువంటి. ఒకప్పుడు రష్యా దగ్గర మనం 70-80% ఆయుధాలు కొనుగోలు చేసేవాళ్ళం. ఇప్పుడు అది 30% పడిపోయింది. ఉమ్, అంటే ఈ కాలంలో కొంత అమెరికా దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, వాళ్ళ దగ్గర కొంట మొదలు పెట్టినాం. ఉమ్, అయినా కూడా ఇటీవల కాలంలో మనం రూపాయలతో కూడా, డాలర్లతో సంబంధం లేకుండా మనకు ఆయిల్ అమ్మటానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఇస్తున్నటువంటి పరిస్థితి. కారు చౌకగా ఉమ్, మనం ఈ రోజు కూడా అక్కడ బాగా ఆయిల్ నిక్షేపాలు ఉంటాయి, మనం కొంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా మనకి రష్యాకి ఆ రకమైనటువంటి బంధం ఉంది. అది లేకపోతే అమెరికా ఎప్పుడు బ్లాక్ మెయిలింగ్